మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడే ఇంటర్ ఫలితాలు వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. దయచేసి మార్క్స్ తక్కువ వచ్చినాయని, ఎక్కువ వచ్చినాయని, తక్కువ వచ్చిన వాళ్ళు కుంగిపోకూడదు. ఎక్కువ వచ్చిన వాళ్ళు కూడా సంతోషపడాల్సిన అవసరం ఏం లేదు. ఫ్యూచర్ ముందు ఉంది. ఎందుకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు అయిపోయింది ఇప్పటికీ అనుకుంటారు. ఇంకా చాలా ఉంది. ఎంత కాముగా ఉంటే అంత కాముగా రిజల్ట్ వస్తాయి. అలాగే ఫెయిల్ అయిన వాళ్ళు, నేను ఫెయిల్ అయినా ఆధారపడద్దు. ఎందుకు చెప్తున్నానంటే, ఫెయిల్ అయిన వాడే మళ్ళీ తిరిగి సక్సెస్ అవుతాడు. ఎన్నో చరిత్రలు ఉన్నాయి, గుర్తు తెచ్చుకోండి విద్యార్థులారా. దయచేసి తల్లిదండ్రులకు ఒకటే చెప్పగలుగుతాను నేను, మార్క్స్ తక్కువ వచ్చినాయి, ఎందుకు తక్కువ వచ్చినాయి అని నిందించాల్సిన అవసరం లేదు. వాళ్ళు వచ్చిన మార్క్స్ని సంతోషపడే వాళ్ళకి అదరైన ఇవ్వండి. ఒకవేళ ఫస్ట్ ఇయర్ పిల్లలు అయితే వాళ్ళకి మళ్ళీ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి, సప్లిమెంటరీ అండ్ ఇంప్రూవ్మెంట్ ఒకేసారి ఎగ్జామ్స్ ఉంటాయి. వాటిని గట్టిపేయండి. వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉండి మార్క్స్ తక్కువ వచ్చిన సబ్జెక్ట్ ఉంటుందో రాపేయండి. పక్క వాళ్ళకి అన్ని వచ్చినాయి ఇన్ని వచ్చినాయని 100కి 100% పేరెంట్స్ అలా చేయకండి. ఒకసారి ఆలోచించండి బాగా. ఫైనల్గా చెప్పాల్సింది ఒకటే, ఫెయిల్ అయినామని కుంగిపోకూడదు. ఫెయిల్ అంటే ఏంటి తెలుసా మీకు అసలు అర్థం? ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. అర్థమైందనుకుంటా. ఫెయిల్ అయిన వ్యక్తి ఎగిసి పడుతున్న కేరాటంలాగా దూసుకెళ్ళాలి. మళ్ళీ అర్థమవుతుందా విద్యార్థులారా? ఆధారపడకుంది దయచేసి.